ఒక వ్యక్తి ఖాతాలో ప్రతి గంటకు $50,000 వస్తున్నాయి. ఎందుకంటే అతను ఒక ప్రమాదకరమైన ఆటలో చేరాడు. నియమం సులభం కాని భయంకరం. 24 గంటల్లో 5 ఆయుధ దాడుల నుండి బయటపడితే అతను $9 మిలియన్ గెలుస్తాడు. బతకడానికి అతను రైల్వే స్టేషన్ వైపు పరిగెత్తాడు. కాని అక్కడ ఒక హంతకుడు ఎదురుచూస్తున్నాడు. ఈ ఆటలో అతను పోలీసులను పిలవడం లేదా ఆటను వదిలేయడం చేయకూడదు. అతను దాక్కోవడానికి ఒక చర్చిలోకి వెళ్లాడు. కాని అక్కడ మరో హంతకుడు ఉన్నాడు. ఆ హంతకుడిపై వేగంగా దాడి చేశాడు. కాని పొరపాటున మరొకరిని చంపాడు. అప్పుడు నిజమైన హంతకుడు వచ్చి చర్చి తలుపులు లాక్ చేసి టామ్పై సుత్తితో దాడి చేయడానికి వచ్చాడు. హంతకుడు సుత్తిని గాడించబోతుండగా అది తలుపులో ఇరుక్కుపోయింది. టామ్ ఆ అవకాశాన్ని ఉపయోగించి హంతకుడితో పోరాడి అతన్ని లోపల లాక్ చేసి పరిగెత్తాడు. కాని పారిపోతుండగా హంతకుడు టామ్ కాలుపై సుత్తితో కొట్టాడు. టామ్ తన గాయాన్ని పెయింట్ థిన్నర్తో శుభ్రం చేసి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంతలో మరో హంతకుడు టామ్ ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకుని 1 గంటలో అక్కడికి వస్తాడు. టామ్ ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్లి స్టేడియం యూనిఫామ్ తీసుకుని జనంలో కలిసిపోయాడు. హంతకుడు వచ్చినప్పుడు మొదట టామ్ను గుర్తించలేదు. కాని షాపు యజమాని ఆ యూనిఫామ్ దొంగిలించినదని గమనించి టామ్ను అడ్డుకున్నాడు. హంతకుడు వెంటనే టామ్ వైపు చూశాడు. టామ్ త్వరగా ఒక కారు ట్రంక్లో దాక్కున్నాడు. హంతకుడు చుట్టూ చూశాడు కాని టామ్ను కనుగొనలేకపోయాడు. భయపడిన టామ్ నేను ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్లాలి అనుకున్నాడు. అతను కారు నుండి బయటకు వచ్చి దగ్గరలోని గ్యాస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడ ఒక టాక్సీ దొంగిలించి తన భార్యను చూడడానికి ఇంటికి వెళ్లాడు. కాని అతనికి తెలియదు ఒక హంతకుడు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడని. హంతకులు గన్స్ ఉపయోగించడం లేదు. ఎందుకంటే ఆట నియమాలు అనుమతించవు. టామ్ టాక్సీలో పారిపోతుండగా హంతకుడు ఒక ఉక్కు స్పైక్ విసిరి టాక్సీ టైర్ను పేల్చాడు. టామ్ ఆ అవకాశాన్ని ఉపయోగించి హంతకుడిపై దాడి చేసి అతన్ని కింద పడేశాడు. కాని అతను గమనించలేదు మరో హంతకుడు టాక్సీలో దాక్కున్నాడని.